హై గైస్, జూనియర్ ఎన్టీఆర్ అన్న ప్రశాంత్ నీల్ వీళ్ళిద్దరు కాంబినేషన్ వస్తున్న సినిమా డ్రాగన్. ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ స్టార్ట్ అయింది. ఈ మూవీ నుంచి వచ్చిన కొన్ని అప్డేట్, ఇంకా స్టోరీ ఎలా ఉండబోతుంది, జూనియర్ ఎన్టీఆర్ అనే క్యారెక్టర్ ఏ విధంగా రాసుకుంటూ మన ప్రశాంత్ నీల్ గారు ఈ వీడియోలో క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోద్దాం. ముందుగా ఈ మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ అయితే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. అదైతే కంప్లీట్గా 2 to 3 డేస్లో అయితే అయిపోయింది. ఇప్పుడైతే సెకండ్ షెడ్యూల్ అయితే స్టార్ట్ అయింది అని చెప్పొచ్చు. ఈ సెకండ్ షెడ్యూల్ వచ్చేసరికి కోల్కతాలో అయితే స్టార్ట్ చేసినాయని చెప్పొచ్చు. కోల్కతా, బెంగళూరులో అయితే స్టార్ట్ చేసినాయని చెప్పొచ్చు. ఈ మూవీలో మన జూనియర్ ఎన్టీఆర్ అనే క్యారెక్టర్ని చాలా పవర్ఫుల్గా అయితే రాసుకున్నాను, క్లారిటీగా అయితే అర్థమవుతుందని చెప్పొచ్చు. జూనియర్ ఎన్టీఆర్ అనే క్యారెక్టర్ కావచ్చు, ఇంకా మెయిన్ క్యారెక్టర్స్ అయితే ఈ మూవీలో అయితే ఉండబోతున్నారని క్లారిటీగా అయితే అర్థమవుతుందని చెప్పొచ్చు. ఈ మూవీ స్టోరీ ఎలా ఉండబోతుందంటే, 2 ఊర్లు ఉంటాయి. ఆ 2 ఊర్లకైతే యుద్ధం అవుతూ ఉంటాయి. ఎందుకు యుద్ధం అవుతుందంటే, ఒక ఊర్లో ఉన్న రాజునైతే ఇంకొక ఊర్లో వాళ్ళైతే చంపేస్తారు. అదే ఊర్లో మన జూనియర్ ఎన్టీఆర్ అన్న అయితే చిన్నప్పటి నుంచి అయితే అక్కడే పెరుగుతాడు. వాళ్ళ ఆ 2 ఊర్లకైతే మన జూనియర్ ఎన్టీఆర్ అన్న అయితే ఆపుతాడని చెప్పొచ్చు ఆ యుద్ధాన్ని. ఎన్టీఆర్ అన్నని చూస్తే సగం మంది అయితే భయపడతారు. అలాంటి క్యారెక్టర్, అలాంటి మెయిన్ పవర్ఫుల్ హెడ్గా అయితే రాసుకున్నాను, క్లారిటీగా అయితే అర్థమవుతుందని చెప్పొచ్చు. ఈ 2 ఊర్లకి రాజు మన ఎన్టీఆర్ అన్న అని చెప్పొచ్చు, క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఇదే స్టోరీని బేస్గా చేసుకొని ఫుల్ స్టోరీ అయితే రాసిన మన ప్రశాంత్ నీల్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఈ సినిమా వచ్చేసరికి 2026 సంక్రాంతికి వస్తుందని క్లారిటీగా అయితే అర్థమవుతుందని చెప్పొచ్చు. ఇది ఒక 19 బ్యాక్గ్రౌండ్లో సినిమా అయితే ఉండబోతుందని క్లారిటీగా అయితే అర్థమవుతుందని చెప్పొచ్చు. ఈ మూవీ స్టోరీ కావచ్చు, కాన్సెప్ట్ కావచ్చు, యాక్షన్ సీన్ కావచ్చు, ఇంకా జూనియర్ ఎన్టీఆర్ అనే క్యారెక్టర్ కావచ్చు, చాలా అంటే చాలా మెయిన్ ప్లస్ పాయింట్స్ అయితే ఈ సినిమా అయితే ఉందని చెప్పొచ్చు. చాలా మంచి క్యారెక్టర్ రాసుకుని మన ప్రశాంత్ నీల్ గారు అని చెప్పొచ్చు. ఇది కూడా కేజీఎఫ్ సిరీస్లా, సలార్ సిరీస్లా, ఇంకా మన డ్రాగన్ ఈ లెవెల్లో అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే మసి బొగ్గు కామన్. ఇప్పుడు సలార్కి, కేజీఎఫ్కి ఎలా ఉందో సేమ్ ఈ సినిమాలో కూడా అలాంటి బ్లాక్ కలర్గా అయితే ఉంటుందని క్లారిటీగా అయితే అర్థమవుతుంది చెప్పి, కొంతమంది అయితే డిఫరెంట్గా ఉంటుందని అంటున్నారు. బట్ అదైతే రాంగ్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో కూడా మసి బొగ్గు అయితే ఉంటుంది అని చెప్పొచ్చు. కానీ ఒక డైరెక్టర్ ఫేవరెట్ హీరోని డైరెక్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఇండియాలో ఫస్ట్ టైం ఈ సినిమాని చూసి మనం అయితే నేర్చుకోవచ్చు అని చెప్పొచ్చు. ఈ సినిమా కోసం ఇండియా మొత్తం ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. ప్రశాంత్ నీల్ గారికి ఇండియా వైజ్గా ఎలాంటి పాపులర్ వచ్చిందో అని సపరేట్గా చెప్పాను. అస్సలకి ఎన్టీఆర్ అన్నతో సినిమా తీస్తుందంటే మామూలు ఉండదు, మరి పిచ్చకపోతుంది అని చెప్పొచ్చు. ఇంకా మన ప్రశాంత్ నీల్ గారు అయితే ఈ మూవీలో మన జూనియర్ ఎన్టీఆర్ అన్నని చూపించే విధానం మామూలు ఉందంట. ఆ లెవెల్లో అయితే చూపిస్తారని క్లారిటీగా అయితే అర్థమవుతుందని చెప్పొచ్చు. ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది, సెకండ్ షెడ్యూల్ అయితే ప్లాన్ చేసిందని చెప్పుకోవచ్చు. సెకండ్ షెడ్యూల్ అయితే మన జూనియర్ ఎన్టీఆర్ని అయితే పాల్గొంటున్నాడని క్లారిటీగా అయితే అర్థమవుతుంది అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ మూవీ కాంబినేషన్ ఎలా సెట్ అయిందంటే, మన జూనియర్ మన ఎన్టీఆర్ అన్న కేజీఎఫ్ సిరీస్ చూసి ఇలాంటి సినిమా నాకు పడి ఉంటే ఏ విధంగా ఉంటుందని అలా అనుకుండు. దాంతో ఇదే మాట మన మైత్రి మేకర్స్ ప్రొడ్యూసర్స్కి అయితే చెప్పడం అయితే జరిగింది. వాళ్ళు మన ప్రశాంత్ నీల్ గారికి అయితే చెప్పడం అయితే జరిగింది అని చెప్పొచ్చు. అలా జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాని చూసి మెచ్చుకుంటూ తనకి ఇలాంటి సినిమా పడి ఉంటే చాలా బాగుంటుండేనే అని అనుకుండు. అది మన ప్రొడ్యూసర్ అయితే ప్రశాంత్ నీల్ అయితే చెప్పడం అయితే జరిగింది. మళ్ళీ ప్రశాంత్ నీల్ గారు ఒక మూవీ స్టోరీ రాసి డ్రాగన్ మూవీ స్టోరీయే మన జూనియర్ ఎన్టీఆర్ అయితే వినిపించిందని చెప్పొచ్చు. అలా మన జూనియర్ ఎన్టీఆర్ అనే ఈ కాంబినేషన్కి సెట్ అయ్యే అయితే ప్లాన్ అయితే పెట్టుకుందని చెప్పొచ్చు. ఈ కాంబినేషన్ని, ఈ ప్రాజెక్ట్ని మన జూనియర్ ఎన్టీఆర్ అనే డైరెక్ట్గా వెళ్ళి ఫిక్స్ అయితే చేసుకోవడం చెప్పొచ్చు. అలా ఈ మూవీ కాంబినేషన్, ఈ మూవీ అలా వస్తుందని చెప్పొచ్చు. డ్రాగన్ చూడాలి. మళ్ళీ ఈ మూవీ టైటిల్ వచ్చేసరికి డ్రాగన్ అయితే కాదు, ప్రశాంత్ నీల్ గారు అయితే ఇంకా పెట్టేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంకా కొన్ని రోజుల్లో అయితే మనకైతే అప్డేట్ అయితే వస్తుంది. స్టోరీ ఏ విధంగా ఉంటుంది, స్టోరీ ఇలానే ఉంటుంది, కానీ టైటిల్ కావచ్చు, కొన్ని గ్లిమ్స్ కావచ్చు ఇప్పుడైతే రాదు. కానీ మన జూనియర్ ఎన్టీఆర్ అనే బర్త్డే రోజున ఇలాంటి పోస్టర్ అయితే మనం అయితే ఎక్సెప్ట్ అయితే చేస్తూ ఇంకా గ్లిమ్స్ కావచ్చు చేయొచ్చు. మరి ఇది మన ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ వస్తున్న సినిమా అప్డేట్ కావచ్చు. చాలామంది అయితే ఇండియా మొత్తం ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు ఈ సినిమా కోసం. ఇది ఇండియాలో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అనే ఫ్యాన్సే కాదు, చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇది మాత్రం గమనించాలని చెప్పొచ్చు. ఈ సినిమా వస్తే ఏ రికార్డ్ అయితే మిగిలేదని చెప్పొచ్చు. ఈ సినిమాకి ఎలాంటి టార్గెట్ ఉందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంటే ఎలాంటి డే 1 నుంచి లాంగ్ వరకు ఎలాంటి టార్గెట్ ఉందో మాట్లాడుకుందాం. డే 1 వచ్చేసరికి ఆల్ టైమ్ రికార్డ్ పెట్టడం 200
95 కోట్ల గ్రాస్ అయితే పెట్టాలి, ఆల్ టైమ్ రికార్డ్ పెట్టాలంటే. పుష్ప 2 సినిమా 294 కోట్ల గ్రాస్ అయితే పెట్టింది అని చెప్పుకోవచ్చు. ఆ రికార్డ్ని బ్రేక్ చేస్తుంది డే 1లో, కామెంట్ చేయండి. ఇంకా ఈ సినిమా ఫాస్టెస్ట్గా 1000 కోట్లు కొట్టాలంటే కేవలం 5 రోజుల్లో 1000 కోట్లు కొట్టాలి, లేకపోతే 1000 కోట్ల రికార్డ్ అయితే మిస్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. పుష్ప 2 6 రోజుల్లో 1000 కోట్లు కొట్టింది, డ్రాగన్ 5 రోజుల్లో, అదైతే ఇంపాసిబుల్ చెప్పొచ్చు. చూడాలి మరి. 1500 కోట్లని కేవలం నెల రోజుల ముందే కొట్టేసింది. ఇదైతే చాలా బిగ్ టార్గెట్ అని చెప్పొచ్చు. కొడుతుందో లేదో కామెంట్ చేయండి. అలా టోటల్గా అయితే 1875 కోట్ల గ్రాస్ అయితే లాంగ్ రన్లో అయితే డ్రాగన్ సినిమా కొడితేనే ఇండియాకి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ అవుద్ది. కొడుతుందో లేదో కామెంట్ చేయండి. ఇది మన డ్రాగన్ మూవీకి టార్గెట్ కావచ్చు. ఇంకా అప్డేట్ ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ అన్నని ఏ విధంగా చూపిస్తాడు ప్రశాంత్ గారి అనే క్లారిటీ అప్డేట్ వచ్చింది అనుకుంటున్నాను నేను. ఇది మరి వీడియో. అసలుకి ఎన్టీఆర్ నీల్ అప్డేట్ చూస్తుంటే ఒక్కొక్కరికి అయితే మత్తిపోతుంది. ఆ లెవెల్లో అయితే షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. సెకండ్ షెడ్యూల్ ఇంకా చాలా స్పీడ్గా అయితే జరుగుతుంది అని చెప్పొచ్చు. ఈగర్లీ వెయిటింగ్ ఈ మూవీ అప్డేట్ ఏ విధంగా వస్తున్నారో అని. మరి మీరు వెయిట్ చేస్తున్నారా లేరా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మనం అయితే కలుద్దాం.